కుర్రా ఏయ్ నా పేరు శ్రీలక్ష్మి. మీకు తెలిసిన నేను ఎంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని, పని చేసుకొని కష్టం చేసుకొని ఎంత కష్టమైనా చేసేదాన్ని. నేను అట్లాగే ఈ జబ్బు వచ్చింది. ఈ జబ్బు వచ్చినాక నాకు నా పరిస్థితి ఏందో నాకు అసలు ఈ సంవత్సరము మాకు డబ్బులు ఖర్చు కాలేదు అంటానికి లేదు. ఈ సంవత్సరము మేము బాధపడటానికి అన్నది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం మేము చాలా విధాలుగా బాధపడుతున్నాం. మేము అంటే మీరేదో మాకు ఏందో చేయమని కాదు, ఇంకొకరికి ఈ ఫ్యూచర్ రాకుండా ఉంటుంది, ఇంకొకరు ఈ లైఫ్ని ఎదుర్కోకుండా ఉంటారు. ఇది చాలా కష్టం. ఈ లైఫ్ ఎంత కష్టం అంటే ఈ లైఫ్ అనుభవిస్తున్నాం మాత్రమే మాకు తెలుసు. ఈ లైఫ్ ఎంత బాధగా క్షణక్షణము పానం తీసుకుందాము అన్న ఉద్దేశం ఉంటుంది. ఈ లైఫ్ నేను పడే బాధకి మళ్ళీ మా పాపకు కూడా ఆరోగ్యం సరిలేదు. చెన్నై దేశపోయినాము, కానీ చెన్నై దేశపోయినా ఆ పాప కూడా ఏమాత్రం క్లియర్గా బాగా కాలేదు. అన్ని బాధలలో అన్ని కష్టాలలో లైఫ్ ఈ రకంగా నేను బతకావా ఏదైనా చేసుకొని చచ్చిపోవాలని అర్థం కాని పరిస్థితి. ఆఖరి ఎవరన్నా సాయం చేస్తారని నాటికి తిరిగి తిరిగి అలిసిపోయి నా లైఫ్ నాకే ఇష్టం లేకుండా పోయింది. మరి నేను చేసిన పాపం ఏందో, మరి ఆ భగవంతుడు నాకు వేసిన శిక్ష ఏందో, మరి నేను చేసింది ఏమీ లేదు. మరి ఆ నాయన నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడో అర్థమవుతుంది. థ్యాంక్స్.